ముంబైలో ఎప్పుడూ లేనంత సందడి నెలకొంది. సినీ తారలు, సెలబ్రిటీల రాకతో ఆ నగరం మరింత కలకల్లాడుతోంది. ముఖ్యంగా కొలాబాలోని చారిత్రాత్మక తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పరిసరాల్లో స్పైడర్ మ్యాన్ అభిమానులు భారీగా గుమిగూడారు. ఎట్టి చూసినా ఎరుపు, నీలం రంగుల స్పైడర్ మ్యాన్ దుస్తుల్లో యువత, చిన్నారులు, కుటుంబ సభ్యులు కనిపించారు. వారంతా తమ అభిమాన సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ను స్వాగతం పలకడానికి అక్కడికి చేరుకున్నారు. మార్వెల్ యూనివర్స్ అభిమానుల్లో స్పైడర్ మ్యాన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. హాలీవుడ్ నటుడు టామ్ హాలండ్ ముంబై పర్యటన సందర్భంగా ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ నెల 10, 11 తేదీల్లో క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఒడిస్సీ సినిమా ప్రీమియర్ కోసం టామ్ హాలండ్, మ్యాట్ డామన్, క్రిస్టోఫర్ నోలన్లతో కలిసి ముంబైకి వచ్చారు. ఆయన రాకతో ముంబై అభిమానులు ఉప్పొంగిపోయారు. ఇక టామ్ హాలండ్ రాకతో ముంబైలోని స్పైడర్ మ్యాన్ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకునేందుకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనే కొత్త మార్వెల్ సినిమా జూలై 30న భారతీయ థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 31, 2026న విడుదలయ్యే ఈ సినిమా విడుదలకు ముందుగానే ముంబైలో టామ్ హాలండ్కు స్వాగతం లభించింది. అద్భుతంగా నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన స్పైడర్ మ్యాన్ థీమ్తో కూడిన క్రియేటివ్ హోర్డింగ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. స్పైడర్ మ్యాన్ నామ్తో సునా హోగా వంటి క్యాప్షన్లతో కూడినటువంటి ఈ హోర్డింగ్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముంబై నగరంలో ఎక్కడ చూసినా స్పైడర్ మ్యాన్ అభిమానుల హడావిడి కనిపిస్తోంది. కేవలం తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ వద్దే కాదు, నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్పైడర్ మ్యాన్ హోర్డింగ్లు వెలిశాయి. టామ్ హాలండ్ రాక్ను ఘనంగా స్వాగతించేందుకు అభిమానులు చేసిన ఏర్పాట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. యువత తమ హీరోని చూడడానికి గంటల తరబడి వేచున్నారు. కొందరు అభిమానులు తమ ప్రియమైన స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి పర్యాటకులతో, స్థానికులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ దృశ్యాలు ముంబై నగరానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. స్పైడర్ మ్యాన్ కేవలం ఒక సూపర్ హీరో మాత్రమే కాదు, కోట్లాది మందికి ఒక స్ఫూర్తి అని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. టామ్ హాలండ్ రాక ది ఒడిస్సీ ప్రీమియర్తో పాటు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమాకు కూడా ఒక మంచి పబ్లిసిటీగా నిలిచింది. ఈ అపూర్వ సంఘటన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. టామ్ హాలండ్ ముంబై, స్పైడర్ మ్యాన్ ఇండియా, బ్రాండ్ న్యూ డే వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి. అభిమానులు తమ ఆనందాన్ని, టామ్ హాలండ్కు స్వాగతం పలికిన తీరును ఫోటోలు, వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. ఇది కేవలం ఒక సినిమా ప్రీమియర్ లేదా హీరో పర్యటన మాత్రమే కాదు, అభిమానులకు తమ ఆరాధ్య నటుడిని కలిసే ఒక అద్భుతమైన అవకాశం. ముంబైలో ఇలాంటి వేడుకలు జరగడం చాలా అరుదు. అందుకే ఈ సంఘటన ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. సినిమా పరిశ్రమలో ఇటువంటి అభిమానుల సందడి అరుదుగా కనిపిస్తుంది. ఇది టామ్ హాలండ్కు భారతదేశంలో ఉన్నటువంటి అభిమాన బలాన్ని, మార్వెల్ సినిమాల ప్రజాదరణను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ సంఘటనతో ది ఒడిస్సీ సినిమాపై, ఆ తర్వాత రాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమాపై కూడా అంచనాలు మరింత పెరిగాయి. స్పైడర్ మ్యాన్ పాత్రకున్న గొప్పతనం ఏంటంటే అది కేవలం ఒక సూపర్ హీరో మాత్రమే కాదు, సాధారణ ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారికి అండగా నిలిచే ఒక యువకుడు. అందుకే ఈ పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఇంతటి ఆదరణ లభిస్తోంది. టామ్ హాలండ్ ఈ పాత్రను అద్భుతంగా పోషించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముంబైలో జరిగిన ఈ అభిమానుల మీట్ ద్వారా ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ ఎంతటిదో మరోసారి రుజువైంది. ముంబైలో ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మానియా నడుస్తోంది. నగర వీధుల్లో, సోషల్ మీడియాలో, వార్తల్లో ఎక్కడ చూసినా టామ్ హాలండ్, స్పైడర్ మ్యాన్ గురించే చర్చ. ఈ సందడి మరికొన్ని రోజులు ఇలానే కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ నెల చివరిలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే విడుదల కావడంతో ఈ ఉత్సాహం మరింత రెట్టింపయ్యే అవకాశం ఉంది.